సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన 'కాలింగ్ సహస్ర' మూవీ కొత్త ఏడాది తొలి రోజున ఓటీటీలోకి రాబోతున్న సమాచారం. ఈ క్రైమ్ హారర్ థ్రిల్లర్ మూవీ డిజిటల్ రైట్స్ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకున్నట్టు తెలిసింది. జనవరి 1న 'కాలింగ్ సహస్ర' ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బుల్లితెరపై సుడిగాలి సుధీర్‌కు ఉన్న ఫాలోయింగ్ కారణంగా భారీ ధరకు 'కాలింగ్ సహస్ర' స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకున్నట్లు చెబుతున్నారు. 'గాలోడు' సక్సెస్ తర్వాత సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన 'కాలింగ్ సహస్ర' మూవీకి అరుణ్ విక్రల దర్శకత్వం వహించారు. డానిషా హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో శివబాలాజీ కీలక పాత్ర పోషించారు. డిసెంబర్ 1న 'కాలింగ్ సహస్ర' థియేటర్లో రిలీజ్ అయింది. కానీ అదే రోజు 'యానిమల్' రిలీజ్ కావడంతో ఆ ఎఫెక్ట్ 'కాలింగ్ సహస్ర' ఓపెనింగ్స్పై పడింది. దానికి తోడు కథలో కొత్తదనం లేకపోవడంతో 'కాలింగ్ సహస్ర' ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో అజయ్ శ్రీవాత్సవ అనే యువకుడిగా సుడిగాలి సుధీర్ కనిపించారు. ఓ సీన్ ద్వారా అజయ్ లైఫ్లోకి సహస్ర వస్తుంది. అసలు ఆమె ఎవరు? సహస్ర గురించిన అన్వేషణలో అజయ్ తెలుసుకున్న నిజాలేమిటన్నది, తన సోదరి మరణానికి సంబంధించిన మిస్టరీని అజయ్ ఎలా ఛేదిస్తాడన్నదే ఈ సినిమా కథ.